సంస్కృతి సౌందర్యాన్ని ప్రతిబింబించే అనేక కళలో చేనేత కళ ఒక ఆభరణంగా నిలుస్తుంది. ఇది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, మన సాంప్రదాయాలకి, మన సంస్కృతికి జీవనాడి. చేనేత కళాకారులు ఒకప్పుడు అద్భుతాలు సృష్టించేవారు, కానీ ప్రస్తుతం వారికి గుర్తింపు కూడా పోయింది. చేనేత వస్త్రాలకు ఆభరణ లేక కుటుంబాలు రోడ్డున పడ్డ పరిస్థితి నెలకొంది. అందంగా ఉంచడం కోసం అద్భుతాలు సృష్టిస్తారు చేనేత కళాకారులు. కానీ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపేందుకైతే అష్ట కష్టాలు పడుతుంటారు. ఏదో ఒక రకంగా సాయం కోసం అహర్నిశలు అపన్న హస్తాల కోసం ఎదురు చూస్తుంటారు. వారి జీవితాల కోసం ప్రత్యేక కథనం మీకు అందిస్తా సిద్దిపేట నుంచి. చేనేత ప్రతి నూలుపోగుతో జీవన హస్తకళను ప్రతిబింబించే ఒక ప్రత్యేక కళారూపం. ఇది మన పూర్వీకుల నుంచి వచ్చిన వారసత్వం. ప్రపంచవ్యాప్తంగా దేశానికి పేరు తెచ్చిన పట్టుచీరలు, కాటన్ వస్త్రాలు ఇప్పటికీ నేయటానికి ఎంతోమంది కార్మికులు ఉన్నా చేనేత వస్త్రాలకు ఆదరణ కరువై కార్మికులకు జీవనోపాధి భారమై ఈ వృత్తిని వదులుతున్నారు. చేనేత కళాకారులు ప్రతి నూలుపోగుతో కథలు చెప్పగలరు. వారి అహర్నిశల కృషి వల్లే మనం ఇంత అందమైన వస్త్రాలు ధరించగలుగుతున్నాం. ప్రతి చీర, ప్రతి వస్త్రం వెనుక ఒక జీవితాంతం ఉన్న శ్రమ దాగి ఉంది. ఒకప్పుడు చేనేత రంగానికి పెట్టింది పేరు సిద్దిపేట జిల్లా. పట్టణంతో పాటు దుబ్బాక వంటి ప్రాంతాల్లో కూడా చేనేత వస్త్రాలు నేసేవారు. ఒకప్పుడు చేనేత రంగంలో గౌరవం ఉండేది, చేతి నిండా పని ఉండేది. కానీ ప్రస్తుత రోజుల్లో చేనేత కార్మికులకు చేతి నిండా పని లేక ఉపాధి కరువై ఇబ్బందులు పడుతున్నారు. మార్కెటింగ్ లోపం, తక్కువ ఆదాయం, ఆధునికతకు పోటీ వంటి సమస్యలు చేనేత కార్మికుల జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. ప్రభుత్వం నుండి కూడా సరైన సహకారం అందడం లేదని చేనేత కార్మికులు వాపోతున్నారు. రోజులు చాలా కష్టంగా గడుస్తున్నాయని చేనేత కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పని దొరకక ఎంతో మంది కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చేనేత కార్మికుల పరిస్థితి అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని చేనేత కార్మికులకు సబ్సిడీ ఇవ్వాలని, చేనేత కార్మికులకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించాలని, చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ విరివిగా చేయాలని కోరుతున్నారు. చేనేత వస్త్రాలు అందరూ ధరించే విధంగా ప్రచారం చేస్తే తమ బతుకులు బాగుపడతాయని చేనేత కార్మికులు అంటున్నారు. గవర్నమెంట్ తరఫున మాకు ఒక సొసైటీ చేస్తే మేము సొసైటీ ద్వారా మాకు బ్యాంకు ద్వారా మేము పైసలు తెచ్చుకొని నడిపించుకుంటాం. ఎందుకంటే లాభం పెట్టలేక మేము అదైపోతున్నాం. టెస్కో ద్వారా మనకు ఖరీదు చేస్తారు, ఖరీదు చేస్తే మాకు బిల్లులు వస్తాయి. ఎమ్మడెమ్మడి మేము కార్మికులకు కూడా పైసలు ఇవ్వచ్చు. కాకపోతే మేము బయట అమ్ముకోవాలంటే 200 రూపాయలు తక్కువ. ఏదైనా ఎగ్జిబిషన్లు పడితేనే మాకు బిల్లులు లేక పైసలు. నాకు క్యాష్ క్రెడిట్ లేదు, ప్రభుత్వం నుంచి నాకు ఏ సాయం లేదు, నాకు ఇవ్వలేం సాయం చేయలే. ఇక నేనేదో కింద మీద పడతా ఉన్నంత బట్ట పొట్ట నడుతుంది నాకు అంతే. చీరలు ప్రభుత్వం కొంటేనే లాభం వస్తుంది. టెస్ట్ ద్వారా పోతే మాకు ఒకసారి 1 లక్ష 2-3 లక్షలు వస్తాయి. దాని ద్వారా మేము కూలి ఇవ్వచ్చు, మాల్ తెచ్చుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. దేశానికి అన్నం పెట్టే రైతన్న ఎంత ముఖ్యమో వస్త్రాన్ని అందించే నేతన్న అంతే ముఖ్యం. మానవాళికి వస్త్రాన్ని అందించిన నేతన్న బతుకు నేడు ఆధునిక యంత్రాలతో పోటీ పడలేక ఛిద్రమైంది. మువ్వెన్నెల జెండా నేసిన చేనేతకు నేడు చేయూత కరువైంది. సనాతన సాంప్రదాయాలు కనుమరుగవుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోకున్నా వారసత్వ వృత్తిని, కళను కాపాడుకునేందుకు చేనేత కార్మికులు ఎంతో శ్రమిస్తున్నారు. చేనేత రంగంలో సమస్యలు కళ్ల ముందు కనిపిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, సమగ్ర కార్యాచరణ ఊసేలేదని సహకార సంఘం సిబ్బంది చెబుతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా చేనేత రంగాన్ని ఆదుకోవాలని కార్మికులు కోరుతున్నారు. టెస్కో ద్వారా కానీ లేకపోతే ఇతరత్ర అక్కడక్కడ స్టాల్స్ పెడితే, అక్కడక్కడ ఎగ్జిబిషన్లు పెడితే అక్కడ అమ్ముకొని నేను ఎక్కువ మొత్తంలో సంపాదించి కార్మికులకు ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి కోణంలో మాకు ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఖచ్చితంగా చేయూతనియాలి. ఆ చేయూతనిస్తేనే ఈ చేనేత బతుకుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు, రాజ్ న్యూస్, సిద్దిపేట నుంచి.